ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీ అంటే ఫ్రై టైప్లోను. అసలు టమాటీలు వేయక్కర్లేదు, మసాలాలు వేయక్కర్లేదు. అలా వేసుకోకుండా మనకి గ్యాస్ ట్రబుల్ ఉందా, మనకి ఇబ్బంది పడుతున్నామా, ఇలాగే ఈ స్టైల్లో మనం ఒకసారి ట్రై చేస్తే అలాగే మనకి చికెన్ ఏ పీస్కి ఆ పీసే విడిపోయేలాగా ఉంటుంది. నేను ఎలా చేస్తానన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే నేను చికెన్ తీసుకున్నాను. సరిపడగా మీ కేజీ అర కేజీ మీకు నచ్చినంత చికెన్ తీసుకోవచ్చు. దీంట్లోకి 4 ఉల్లిపాయలు 2 పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టాను ప్లేట్లో. అలాగే నేను స్టవ్ వెలిగించి దాకా పెట్టాను. దాకా వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. కొంచెం ఎక్కువగా పోసుకోవాలి, చికెన్ కదా. వీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను పచ్చిమిరకాయలతో పాటు. మనకు టమాటీలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. గ్రేవీ టైప్లో చక్కగా ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలి. అది ఏంటంటే గోల్డెన్ కలర్ బాగా రావాలి. అప్పుడు చికెన్ అన్నది టేస్ట్ వేరేగా ఉంటుంది. అలాగే సాల్ట్ వేస్తున్నాను. వేగిన తర్వాత మళ్ళీ మూత తీసి చూసాను. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది అనిపించుకుని కొంచెం పెద్ద పీసులు తీసాను. నేను వేసేస్తున్నాను చికెన్ అన్నది. మొత్తం ఉల్లిపాయలు చికెన్ ఇలా కలిపేసిన తర్వాత నేను ప్లేట్ పెట్టేస్తున్నాను. నేను ఇందులోకి ఏం మసాలా వేస్తున్నానో చూడండి. వెల్లుల్లిపాయలు జీలకర్ర వేస్తున్నాను. ఓన్లీ వెల్లుల్లిపాయలు జీలకర్ర మిక్సీలో వేస్తున్నాను. ఇది మిక్సీ పట్టుకుని అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి లైట్గాను. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటే మనకి చక్కగా పొడి కింద పొడుకోకుండా కాకుండా గ్రేవీ కింద వస్తుంది. అలాగే నేను చికెన్ చూసాను. ఇందులో నేను వెల్లుల్లిపాయ జీలకర్ర పట్టాను కదా, మిక్సీ వేసేస్తున్నాను. ఎక్కువ టైం బాగా మగ్గనిచ్చుకోవాలి చికెన్ అన్నది. ఇలా వేసుకున్నామంటే మన గ్యాస్ ప్రాబ్లం ఉందా, మనకు అరుగుదల లేదా, ఇలాంటి టైంలో ఇలా చేసుకుంటే చక్కగా మనకు చికెన్ తిన్నట్టు ఉంటుంది. అలాగే అరుగుదల ఉంటుంది. మసాలాలు లేకుండా చేస్తున్నాను. పసుపు స్పూనుడి వేసాను. కారం వేస్తున్నాను. రెండు స్పూన్లు ఆఫ్ వేసాను. ఇలా వేసిన తర్వాత కారంలో బాగా మగ్గనిచ్చుకోవాలి. చిన్న మంట పెట్టేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టేసుకుని మగ్గనిచ్చుకోవాలి. ఒకసారి తీసి వస్తున్నాను. మధ్యలో ఒకసారి కలిపి మళ్ళీ చూపిస్తున్నాను మీకు. చూడండి ఎలా ఏ పీస్కి ఆ పీస్ సెపరేట్ అయిపోతుందో. ఎంత మనం అసలు ఉల్లిపాయ అన్నది కనిపించకూడదు, అలా వేగనిచ్చుకోవాలి.
నేను అయిపోయిన తర్వాత వేరే బౌల్లో తీసి మీకు చూపిస్తున్నాను.